నమస్కారం మిత్రులారా. మనందరికీ ఎన్నో కలలుంటాయి, అవును కదండి? ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని, ఇలా ఎన్నో. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, మొదట్లో ఉన్న ఉత్సాహమంతా నెమ్మదిగా తగ్గిపోతుంది. మనలో శక్తి అంతా అయిపోయినట్టు నీరసంగా అనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? రండి, ఈరోజు దీని వెనుక ఉన్న ఒక చిన్న, చాలా అందమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఈ అనుభవం మనలో చాలామందికి ఉంటుంది కదా. అచ్చం మన రవిలాగా అన్నమాట. రవి ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. కాని మొదటి నెలలోనే పెద్ద లాభాలు రాలేదు. వెంటనే అయ్యో, ఇది నా వల్ల కాదేమో అని నీరసపడిపోయాడు. మనం కూడా అంతే కదా. మామిడి చెట్టుకు పిందె వేయగానే పండు కోసం ఆగకుండా కోసేస్తే ఎలా ఉంటుంది? మన కలల విషయంలో కూడా కాస్తంత ఓపిక చాలా అవసరం. సరే, ఇప్పుడు ఈ రెండు ఆలోచనల మధ్య తేడా ఏంటో సరదాగా చూద్దామా? ఇక్కడ చూడండి, ఇది పాత ఆలోచన. ఇక్కడ మనం రవిలాగే ఉంటాం. అబ్బే, ఫలితం వెంటనే రాలేదంటే ఇక రానట్టే అనుకుని మధ్యలోనే వదిలేస్తాం. కానీ ఇప్పుడు ఇటువైపు చూడండి. ఆహా, ఇదే కొత్త ఆలోచన. ఇది మన కలలను చూసే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది, ఒక చిన్న మ్యాజిక్ లాగా. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? కల విత్తనం అనే ఈ ఆలోచన. ఒక్కసారి ఊహించుకోండి, మీ పెద్ద కల మీ చేతిలో ఉన్న ఒక చిన్న విత్తనం లాంటిది. మనం ఒక మామిడి టెంకను భూమిలో నాటిన వెంటనే మరుసటి రోజే చెట్టు వచ్చేస్తుందా? రాదు కదా. దానికి సమయం కావాలి, రోజు కొంచెం నీళ్లు, మన ప్రేమ, మన శ్రద్ధ కావాలి. మన కల అనే విత్తనాన్ని కూడా అంతే. దానికి మన నమ్మకం అనే నీళ్లు రోజూ పోయాలి. ఎంత సింపుల్గా ఉంది కదూ. మరి మన ఈ బుజ్జి కల విత్తనాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? ఇది చాలా చాలా సులభం. మొదటిది, ఒక స్పష్టమైన లక్ష్యంతో దాన్ని మన మనసులో నాటాలి. రెండవది, ప్రతిరోజు అవును, నా కల నెరవేరుతోంది అనే మంచి ఆలోచనలతో దానికి నీళ్లు పోయాలి. మూడవది, ఓపికగా ఉండాలి. ఇక చివరగా చాలా ముఖ్యమైనది, మన మనసులో మొలిచే సందేహాలు అనే చిన్న చిన్న కలుపు మొక్కలుంటాయి కదా, వాటిని జాగ్రత్తగా పీకేయాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. మన పెరట్లో ఒక చిన్న తులసి మొక్క ఉందని ఊహించుకోండి. దాని చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయనుకోండి. అవేం చేస్తాయి? తులసి మొక్కకు వెళ్లాల్సిన నీటిని, పోషకాలను దొంగిలిస్తాయి. మన మనసులో వచ్చే ఇది నా వల్ల అవుతుందా, ఒకవేళ నేను ఫెయిల్ అయితే అనే చిన్న చిన్న సందేహాలు కూడా అచ్చం అలాంటివే. అవి మన కలకు అందాల్సిన శక్తిని లాగేసుకుంటాయి. అందుకే వాటిని రోజూ గుర్తుపట్టి పీకి పారేయాలి. చూశారా? ఇదేదో పుస్తకాల్లో చెప్పిన మాటలు కాదండి, మన చుట్టూ నిజ జీవితంలో రోజూ జరిగేదే. ఒక విద్యార్థి నాకు మంచి ర్యాంక్ వస్తుంది అనే విత్తనాన్ని నమ్మి రోజూ కష్టపడి చదివాడు, చివరికి విజయం సాధించాడు. ఒక ఉద్యోగి నాకు ప్రమోషన్ వస్తుంది అనే విత్తనాన్ని ఆత్మవిశ్వాసంతో పెంచాడు, త్వరలోనే టీం లీడర్ అయ్యాడు. ఈ కొత్త ఆలోచన అందరికీ పనిచేస్తోంది, మనందరికీ కూడా పనిచేస్తోంది. ఇప్పుడు మనం అద్భుతమైన ఓపికతో తన కలను పెంచిన ఒక నిజ జీవిత తోటమాలి కథ విందాం. ఆయనే KFC వ్యవస్థాపకులు, మనందరికీ తెలిసిన కర్నల్ శాండర్స్. ఒక్కసారి ఆలోచించండి, కర్నల్ శాండర్స్ గారు తన ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా? 65 ఏళ్ల వయసులో. చాలామంది హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకునే వయసది. కాని ఆ వయసులో ఆయన తన మనసులో ఒక కొత్త కల విత్తనాన్ని నాటారు. అప్పుడు ఆయన దగ్గర ఎంత డబ్బుందో తెలుసా? కేవలం $105 పెన్షన్ డబ్బు మాత్రమే. అంతే. అయినా సరే ఆయన ధైర్యం కోల్పోలేదు, తన కల విత్తనాన్ని అస్సలు వదులుకోలేదు. ఆయన దగ్గర ఒక స్పెషల్ చికెన్ రెసిపీ అనే అద్భుతమైన విత్తనం ఉంది. దాన్ని తీసుకొని ఎన్నో రెస్టారెంట్ల చుట్టూ తిరిగారు. కానీ అందరూ వద్దన్నారు. 1 కాదు, 10 కాదు, ఏకంగా 1000కి పైగా సార్లు తిరస్కరించారు. మనం నమ్మగలమా? 1000 సార్లు వద్దు అని విన్నారు. మామూలుగా ఇన్నిసార్లు తిరస్కరణకు గురైతే ఎవరైనా ఏమనుకుంటారు? అబ్బే, ఇది మన వల్ల కాదు అని వదిలేస్తారు. కాని ఆయన అలా చేయలేదు. అతను తన రెసిపీ అనే విత్తనంపై నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు. ప్రతిరోజు తన నమ్మకంతో దానికి నీళ్లు పోస్తూనే ఉన్నారు. చివరికి ఏమైందో చూడండి. 1000 సార్లు వద్దు అని విన్న తర్వాత 1001సారి ఒకే ఒక్క అవును వినబడింది. ఆ ఒక్క అవును ఆయన ప్రపంచాన్నే మార్చేసింది. అదే ఇవాళ మనం చూస్తున్న KFC. ఆయన కథ అనే తోట నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిది, వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. కలలు కనడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. 2, తిరస్కరణలనేవి ప్రయాణంలో చిన్న చిన్న మలుపులంతే. 3, మన రోజువారీ నమ్మకమే మన కల అనే విత్తనానికి మనం పోసే నీరు. ఇక చివరిగా అతి ముఖ్యమైనది, విత్తనం మొలకెత్తిందో లేదో అని రోజూ మట్టిని తవ్వి చూడకూడదు. దాన్ని నమ్మాలి, దానికి సమయమివ్వాలి. సరే మిత్రులారా,
ఈ అందమైన కథ విన్నాం కదా, ఇప్పుడు మనవంతు. మన మనసులో మన కల విత్తనాన్ని నాటుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు నుండి ఒక చిన్న, చాలా తేలికైన పని చేద్దామా? మొదటగా ఒకే ఒక కలను ఎంచుకోండి. దాన్ని ఒక చిన్న కాగితంపై రాసి మీకు రోజు కనిపించే చోట పెట్టుకోండి. ప్రతి ఉదయం నిద్ర లేవగానే దాన్ని ఒక్కసారి చూసి ఒక చిరునవ్వుతో మనసులో ఇలా అనుకోండి: నా కల అనే మొక్క చక్కగా పెరుగుతోంది. ధన్యవాదాలు. ఈ అద్భుతమైన మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. ఒక రైతు విత్తనం నాటిన తర్వాత భూమిని, సూర్యుడిని ఎలా నమ్ముతాడో మనం కూడా మన కలను, మన ప్రయత్నాన్ని అలానే నమ్ముదాం. ఓపికగా ఉందాం, సరిపోతుంది. కాబట్టి మీ కల ఇంకా పెద్ద చెట్టు కాలేదని అస్సలు చింతించకండి. మీ చిన్న విత్తనానికి ప్రతిరోజూ ప్రేమతో, నమ్మకంతో నీరు పోస్తూ ఉండండి చాలు. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. ధన్యవాదాలు.